ఇదిగోండి హ్యాండ్స్ లెంత్ ఎక్కువ పెట్టమన్నప్పుడు చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తారు. హ్యాండ్స్ లెంత్ ఎక్కువ పెట్టమన్నప్పుడు ముందే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, మళ్ళీ ఖర్చు పాయింట్ కూడా పెట్టుకోవాలి. ఖర్చు పాయింట్ పెట్టి ఇది ఖర్చు పాయింట్, ఈ ఎక్స్ట్రా ఎంత పెట్టమన్నారో ఆ లైను ఖర్చు పాయింట్ పెట్టుకున్న తర్వాత మనం మెజర్మెంట్ స్టార్ట్ చేస్తే ఆమ్ డౌన్ ప్లేస్ అనేది మనకు కరెక్ట్ వస్తుంది. చూడండి ఖర్చుతో సహా. ఇప్పుడు ఈ హైట్కి వచ్చిన ఖర్చు ప్లేస్ ఈ ప్లేస్ కలిసే విధంగా మనం ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఇక్కడ చంక పాయింట్, ఇక్కడ ఖర్చు పాయింట్, ఇక్కడ ఖర్చు పాయింట్, ఇది చంక పాయింట్ కరెక్ట్గా వచ్చేసి మన బ్లౌజ్ అనేది ఎత్తు ఎక్కువ పెట్టమన్నా కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అది కట్ చేసుకొచ్చేసాయి. ఇంకా ఇలా చాలా బాగా వస్తుంది. ఇక చిన్న చిన్న మిస్టేక్ చేయకండి. ఇక్కడ కట్ చేయి, అక్కడ ఇలా వచ్చి ఇక్కడ కట్ చేసుకురా, అంతే. కిందికి వచ్చి ఇక్కడ అంతే అంతే. ఇక్కడ ఇది కట్ చేసి కొన కట్ చేసే, ఇది నీట్నెస్ లేదు అందుకే పెట్టిన అక్కడ లైను. చాలు ఇటు స్ట్రేట్గా ఇంతే. ఇప్పుడు మిడిల్ కట్ చేసేసి కచ్చకబెట్టి ముందు భాగం లోతు తీసేయి. క్రాస్ పట్టీలు ఒకటి కట్ చేసుకుంటే అయిపోతుంది. నేను మా హై నెక్ పొడుగు చేతులు అని చెప్పేసి పెద్ద మీటర్ పావు తీసుకురమ్మన్న తీయకు పట్టు. ఇలా తీసుకోవాలి, 2 తీసుకోవాలి. 2 అంటే కింది పైన దిలిచిపెట్టి కిందిది ఇలాగా చూడు ఎంత బాగా వచ్చిందో. మిడిల్ కచ్చకబెట్టినావు కదా, లోతుకు ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటావా, చేసుకొని ఒక మార్క్ ఇలా పెట్టుకుంటావా. ఇప్పుడు ఫోల్డ్ చేసుకురా దాన్ని. నువ్వు ఆడ చూడొద్దు, 1/2 ఇంచుకి టచ్ కావాలి అట్లా. ఇంకొంచెం వెనకకి, ఇంకా కొంచెం వెనకకి, ఇంకా కొంచెం వెనకకి. నువ్వు ఆడ 1 ఇంచ్ 1/2 ఇంచ్ కాదు, అందుకే ఇది పెట్టుకోమన్నా. ఇప్పుడు డ్రా చెయ్యి అది మంచిగా తీసి మంచిగా డ్రా చేసి, మంచిగా డ్రా చేయి తీసి, దాని మీద టచ్ కాకుండా. అందుకే మంచిగా డ్రా చేయి అంటున్నావు. నువ్వు ఈ క్లాత్ మీద డ్రా చేస్తున్నావు, కింది క్లాత్ మీద డ్రా చేస్తలేవు. ఇప్పుడు చెయ్యి, మంచిగా డ్రా చేయి. అది చేసి కట్ చేసి లోతు ఎంత బాగా వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసి ఎంత పర్ఫెక్ట్ ఉంది లోతు, ఈజీగా. ఓకే అంతే. మధ్యలో పెట్టుకో, మార్క్ పెట్టుకో, ఇక్కడ కచ్చక పెట్టుకో, ఇక్కడ మార్క్ పెట్టుకో, ఇక్కడ కచ్చక పెట్టుకో.